హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రౌలిక వ్లాగ్స్. ఇంకా ఇప్పుడైతే నేను మామిడికాయతో పులిహోర అయితే చేస్తున్నానండి. ఈ మామిడికాయలు అయితే మా బావ తీసుకొచ్చిండు మొన్న. ఇంకా మామిడికాయతో పులిహోర అయితే చేయమన్నాడు. ఇంకా ముందుగా అయితే ఒక మామిడికాయని తీసేసుకొని దానిపైన ఉన్న చెక్కునైతే తీసేసి ఇలా తురిమేసుకోవాలి. ఈ మామిడికాయ కొంచెం పుల్లగా ఉంది, అందుకని నేనైతే ఒక్కటి తీసుకున్నా. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, 2-3 కరివేపాకు రెమ్మలు కూడా తీసుకున్నాను. అన్నం అయితే వండేసుకొని అన్నాన్ని అయితే చల్లార్చుకోవాలి. ఇంకా తర్వాత పులిహోర చేయడానికని ఒక బాండీ అయితే స్టవ్ పైన పెట్టేసుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు అయితే వేసేసుకుంటున్నాను. ముందుగా అయితే ఈ పల్లీలు ఇవే వేసుకోండి, ఎందుకంటే ఇవి కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటాయి. అన్నీ వేసిన తర్వాత ఇవి వేస్తే అవి అయితే ఫ్రై అవ్వవు, అందుకని ముందుగా వేసేసి వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవైతే ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది ఇలా ఎండుమిర్చి కూడా వేసుకోవడం వలన. ఇంకా ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అయితే వేసేసుకోవాలి. అవి కూడా వేసేసి మంచిగా ఇలా కలిపేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి మంచిగా అవి కూడా ఫ్రై అవ్వనివ్వండి. ఇంక ఇప్పుడైతే సమ్మర్ కదా, మామిడికాయలు అయితే బాగా దొరుకుతాయి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత 2-3 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న ఈ మామిడికాయ తురుమునైతే అందులో వేసేసుకొని మంచిగా ఇట్లా కలిపేసుకోండి. ఒక 2 నిమిషాలు అయితే మంచిగా ఆయిల్లో మగ్గనివ్వండి. ఇంకా 2 నిమిషాల తర్వాత చూడండి, మంచిగా మామిడికాయ తురుము మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది కదా. అది ఇంకా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా పసుపు వేసిన తర్వాత సాల్ట్ కూడా ఇందులోనే వేసేసి కలిపేసుకోండి. ఇదైతే మామిడికాయ పులిహోర అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి సమ్మర్లో కూడా నేను చేస్తానన్నది కంపల్సరిగా. నెక్స్ట్ ఇది పసుపు వేసిన తర్వాత ఇంకా మనం చల్లార్చి పెట్టుకున్న ఈ అన్నాన్ని అయితే ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా వేడన్నమే కాకుండా మనకు నైట్ మిగిలిపోయిన అన్నమైనా మార్నింగ్ ఉంటే ఇలా అయితే చేసేసి పెట్టండి పిల్లలకు, చాలా బాగుంటుంది. పిల్లలకైతే మంచిగా ఇట్లా లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టండి, టేస్ట్ చాలా బాగుంటుంది, మంచిగా తింటారు. ఇక రైస్ని అయితే ఇలా మొత్తం వేసేసి ఇలా మంచిగా అంతా కలిసేటట్టుగానైతే మిక్స్ అయితే చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇందులో ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందట. నా దగ్గర ఉంది కానీ నేనైతే వేయలేదు, నాకెందుకో నచ్చదు ఇంగువ. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.